తిరుపతి జిల్లా వాకాడు మదర్స్ ఉర్దూ పాఠశాల నందు షేక్ రహంతుల్లా ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమీర్ బాషా, మీరా మొహిద్దీన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నమేటి చంద్రయ్య, కుమారి కవిత, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మనం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామంటే మన భారతదేశంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వారి నుంచి మన భారతదేశాన్ని కాపాడి మనకు స్వతంత్రం తేవటం జరిగింది. ఈరోజు స్వతంత్రం వచ్చిందని వల్లనే మనం ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. ఇంతకుముందు బ్రిటిష్ వారి టైంలో ఒక బానిస బతుకుతున్నాం. ఆ బతుకు నుంచి తప్పించి మన భారతదేశంలో పుట్టిన నాయకులందరూ ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు దేశాన్ని తీసుకున్న భారతదేశానికి స్వతంత్రం తెచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78వ సంవత్సరం మనం జరుపుకుంటున్న దానికి భారతదేశంలో ఉండే వాళ్ళకి వాకాడు మండల ప్రజలు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today is 15th August. We are celebrating 78th Independence Day. On 15th August 1947, India became independent from British rule. Our great freedom fighters devoted their whole life of the independence to our country. We should feel proud to be an Indian. Jai Hind, Jai Bharat. हमारे मेहमान सभी का हम इस्तकबाल करते हैं। इस जश्न आज़ादी के मौके पर जो आज हम 15 अगस्त जब आज़ादी का ये दिन है, अब खुशी मनाते हैं कि आज क्या है कि हिंदुस्तान को आज़ाद कराया और हम यहाँ जो रहते हैं सब एक भाई के साथ आपस में मेल मोहब्बत के साथ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.